అపాయింటెడ్ డేకు ఇంకా 2 రోజులే టైం. అదే రోజు తొలి సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినెట్ పై ఇప్పటికే గులాబీ బాస్ కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అన్ని విషయాలపై క్లారిటీ వస్తున్నా స్పీకర్ ఎవరు అన్నదానిపై మాత్రం ఇంతవరకు తేల్చుకోలేకపోతోంది గులాబీ దళం. స్పీకర్ గా ఉండడానికి ఎవరు ముందుకు రాకపోవడమే ఇందుకు కారణం. సభాపతిగా బాధ్యతలు తీసుకోవడం అంటే రిస్క్ తీసుకోవడమే అన్న సెంటిమెంట్ పొలిటికల్ సర్కిల్స్ లో ఉంది. ఒక్కసారి స్పీకర్ గా ఉంటే ఇక రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడ్డట్లేనని భావిస్తున్నారు చాలా మంది నేతలు. ఇప్పటి వరకు స్పీకర్ గా పనిచేసిన నేతలంతా ఎన్నికల్లో ఓడిపోవడం వీళ్ల సెంటిమెంట్ కు బలం చేకూరుస్తోంది. గతంలో స్పీకర్లుగా పనిచేసిన యనమల రామకృష్ణుడు, ప్రతిభాభారతి, సురేష్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, నాదెండ్ల మనోహర్లకు రాజకీయం కలిసి రాకపోవడమే ఇందుకు కారణం. అంతేకాదు, స్పీకర్ గా పనిచేసిన తర్వాత వీళ్లెవరూ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేకపోయారు కూడా. ఇప్పుడు ఈ సెంటిమెంటే టీఆర్ఎస్ పై ఎఫెక్ట్ చూపిస్తోంది. టీఆర్ఎస్ కు ఇప్పుడు 63 మంది ఎమ్మెల్యేలున్నారు. వీళ్లలో సీనియర్లు చాలా తక్కువ. అందులో స్పీకర్ కు కావాల్సిన అనుభవం ఉన్నవాళ్లు మరీ తక్కువ. అయితే స్పీకర్ కోసం గులాబీ బాస్ కొంతమంది పేర్లను పరిశీలిస్తున్నారు. వీళ్లలో పోచారం శ్రీనివాసరెడ్డి, కొప్పుల ఈశ్వర్, టి రాజయ్య, చందూలాలున్నారు. అయితే వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పేరు కూడా స్పీకర్ రేసులో వినిపిస్తోంది. అయితే వీళ్లందరికీ స్పీకర్ సెంటిమెంట్ భయం పట్టుకుంది. దాంతో అసలు మాకు పదవి ఇవ్వకపోయినా పర్లేదు, స్పీకర్ గా మాత్రం ఉండమని తేల్చి చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియడం లేదు గులాబీ దళానికి. చివరకు రాజయ్య, కొప్పుల ఈశ్వర్ పేర్లు వినిపిస్తున్నా కొంతమంది మాత్రం చెన్నమనేని రమేష్ కరెక్ట్ అని సూచిస్తున్నారు. అయితే వీళ్లలో కేసీఆర్ ఎవరిని స్పీకర్ పీఠం ఎక్కిస్తారోననే చర్చ ఇప్పుడు తెలంగాణ భవన్లో నడుస్తోంది.